ఓం శ్రీ గురుభ్యో నమః. గౌతమ మహర్షి అడవిలో తపస్సు చేసుకుంటూ ఉండగా తల్లి లేని ఒక ఏనుగు పిల్ల కనిపించింది. ఒకరోజు దయార్ద్ర హృదయుడైన ఆ గౌతముడు ఏనుగు పిల్ల మీద జాలిపడి దాన్ని ఆశ్రమానికి తీసుకువచ్చి కూర్చున్నాడు. కాలక్రమేణా అది పెరిగి పెద్దదయింది. ఇలా ఉండగా ఒకరోజు ధృతరాష్ట్రుడనే మహారాజు గౌతముడి దగ్గరికి వచ్చి ఏనుగును తనకిమ్మని అడిగాడు. గౌతముడు, తల్లి తండ్రి లేని ఈ ఏనుగును నా సొంత బిడ్డలా చూసుకుంటున్నాను. ఇది నేను లేనప్పుడు నా ఆశ్రమాన్ని పరిరక్షిస్తుంది. యజ్ఞాలకి అడవి నుంచి దర్భలు సమిధలు తెస్తుంది. కాబట్టి ఈ ఏనుగును కోరకు అని చెప్పాడు. అప్పుడు ధృతరాష్ట్రుడు, నీవు అడిగినన్ని గోవులను వెలసినంత బంగారాన్ని ఇస్తాను, ఈ ఏనుగును మాత్రం నాకు ఇవ్వు అని అన్నాడు. రాజా, దీని చిన్నప్పటి నుంచి ఎంతో ఇదిగా పెంచుకుంటున్నాను. నీవు ఎన్ని గోవులు ఇచ్చినా నాకు అక్కర్లేదు. మునివేషంలో ఉన్న నాకు హిరణ్యముతో పలు అవసరములు లేవు అని బదులిచ్చాడు గౌతముడు. ధృతరాష్ట్రుడు, మునులకు అవసరమైనవి గోవులు కానీ ఏనుగులు కావు. ఐశ్వర్య చిహ్నములైన ఏనుగులు రాజుల వద్దనే ఉండాలి కదా. రాజునైనా నేను స్వయముగా వచ్చి ఏనుగుని ఇమ్మనినా కాదంటావా అని న్యాయం అడిగాడు. అది విని సూక్ష్మబుద్ధి అయిన గౌతముడు, పుణ్యాత్ములు ఆనందించే, పాపాత్ములు దుఃఖించే యమలోకానికి వెళ్దాం. యమసభలోనే న్యాయ నిర్ణయం జరగని అని అన్నాడు. అప్పుడు ధృతరాష్ట్రుడు అన్నాడు, నాస్తికులు పాపాత్ములు సహింపరాని బాధలు పడతారు. ఆ దారుణమైన యమలోకంలో నేను రాను అని చెప్పాడు. సరే, గౌతముడు అన్నాడు, సమవర్తి అయిన యమధర్మరాజు వద్దకు వెళ్దాం, అతనే న్యాయం చెప్తాడన్నాడు. ధృతరాష్ట్రుడు, అక్కా చెల్లెళ్లను తల్లిదండ్రులను దయతో చూసుకునేవారే ఆయన దగ్గరికి వెళ్ళగలరు, నేను రాలేను అన్నాడు. సరే గౌతముడు, అయితే వైకుంఠధామ సమానమైన గంగు పెట్టి ఆ తర్వాత తినేవాళ్ళే అక్కడికి వెళ్ళి పుణ్యం సంపాదించగలరు, వేసేందుకు వస్తాను. గౌతముడు, పోని పవిత్రమైన మేరు వనానికి రా అన్నాడు. సత్యము, దయ, మృదువర్తనము, భూతదయ ఉన్నవాడే అక్కడికి వెళ్ళగలడు, వేరే చోటు చెప్పు అన్నాడు. అప్పుడు గౌతముడు, విష్ణుస్వరూపుడైన నారదుని విహార స్థలానికి వెళ్దాం, పద, అప్సరసలు కిన్నెరలు ఉంటారు అక్కడ అన్నాడు. ధృతరాష్ట్రుడు, సంగీత నృత్యాలతో దేవతార్చన చేసే పుణ్యాత్ములే వెళ్ళగలరు అక్కడికి, నా వల్ల కాదన్నాడు. ఇహ గౌతముడు, అలాగా, అయితే దేవతలు విహరించే ఉత్తర కురుభుడు, కామము, హింస మొదలైనవి లేని వాళ్ళు అక్కడికి వెళ్తారు, వచ్చుట నా తరము కాదన్నాడు. ఇహ గౌతముడు, అమృత కిరణాలను ప్రసరించి లోకాలను ఆనందమయం చేసే చంద్రుని వద్దకు వెళ్దామా, సరేనా అని అడిగాడు. అప్పుడు ధృతరాష్ట్రుడు అన్నాడు, దాన నిరతులు, పరమశాంత చిత్తులు అక్కడికి వెళ్ళగలరు, వచ్చుట నాకు సాధ్యము కాదు సుమా అన్నాడు. ఇహ గౌతముడు అన్నాడు, సమస్త లోకాలకు అన్నప్రదాత ఆ సూర్య భగవానుడు, ఆయన వద్దకు వెళ్దామా, బయలుదేరు అన్నాడు. ఇహ ధృతరాష్ట్రుడు అన్నాడు, అమ్మో, తపస్వాధ్యాయ నిరతులే ఆయన దర్శనాన్ని చేయగలరు, నన్ను విడిచిపెట్టు అన్నాడు. గౌతముడు, పోని వరుణుడి దగ్గరికి వస్తావా? ధృతరాష్ట్రుడు అన్నాడు, అగ్నిహోత్రము వాళ్ళైతే ఆయన దగ్గరికి వెళ్ళందరినీ సన్నిధిలో న్యాయం అర్థిద్దాము అన్నాడు. ధృతరాష్ట్రుడు అన్నాడు, శూరులు, సోమయాజులు కానీ అక్కడికి వెళ్ళలేరు, నేను రాను అన్నాడు. గౌతముడు, ప్రజాపత్యలోకానికి వెళ్దామా? ధృతరాష్ట్రుడు, అశ్వమేధ యాగాలు చేసిన వాళ్లకు స్థానమది. గౌతముడు అన్నాడు, గోలోకం? ధృతరాష్ట్రుడు, తీర్థాలు సేవించిన వారు, బ్రహ్మచర్య వ్రతం చేసిన వాళ్ళు గోలోకానికి చేరెదరు, నేను ఎలా రాగలను అన్నాడు. సరే, అయితే బ్రహ్మసభకు వెడదాము పద అన్నాడు. వారు ఆధ్యాత్మ విద్య తెలిసిన వారు వెళ్ళగలరు అక్కడికి, నా వంటి వాడు ఆ లోకం చూడనే లేదు. ఇహ ధృతరాష్ట్రుని విజ్ఞానము చూసి గౌతముడు, దేవేంద్రుడవు, ఏ పుణ్యాలు చేస్తే ఏ లోకాలు వస్తాయో దేవేంద్రుడికి తప్ప ఇంకెవరికి తెలుసు అని పాదాభివందనం చేశాడు గౌతముడు.
అయ్యా, నేను మారువేషం ధరిస్తే దేవతలే కనుక్కోలేరు. మీరు మహానుభావులు కాబట్టి నా నిజ రూపం గుర్తుపట్టగలిగినారు. మీరు ఈ ఏనుగుతో సహా స్వర్గలోకానికి వచ్చి మమ్ము ఆనందపరచండి అని ప్రార్థించాడు దేవేంద్రుడు. సంతోషించి గౌతముడు తన ఏనుగుతో సహా స్వర్గానికి వెళ్ళాడు. ఏ పుణ్యకార్యములు మనము చెయ్యాలో, తద్వారా ఏ పాపకార్యములు మనము విడిచిపెట్టాలో వివరముగా దేవేంద్రుడు మనకు ఈ కథలో బోధించాడు. ధృతరాష్ట్రుడు అంటే శరీరమును ధరించినవాడు, అంటే మానవుడు. కాబట్టి మానవుడు ఏ పుణ్యకార్యాలు చెయ్యాలో మనకు ఈ కథలో చెప్పారు. కానీ అదందరూ చేయలేరు, అన్నీ చేయలేరు. ఉదాహరణకు కలియుగంలో అశ్వమేధ రాజసూయ యాగము చేసే అర్హత మానవులకు లేదు. కాబట్టి అందరూ చేయదగ్గ పుణ్యకార్యాలు మనము తప్పకుండా చెయ్యాలి. తల్లిదండ్రుల సేవ, అతిథి సేవ, సత్యం, భూతదయ, గీత నృత్యాదులతో దేవతార్చన, దానము, స్వాధ్యాయనము, తీర్థయాత్రలు, బ్రహ్మచర్య, పాతివ్రత్యాది వ్రతములు సరిపి మరి పుణ్యం చేశారు. ధన్యవాదములు. సర్వే జన సుఖినో భవంతు.